రైట్ ఇక తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసింది. ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిట్ పోల్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. రెడ్డిగా చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణలో ఎలక్షన్స్ అయితే ముగిసాయి. పోలింగ్ అయితే ముగిసింది. 5 గంటలతో పూర్తిగా పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వేయడానికి అధికారులు అయితే అనుమతినిచ్చారు. ఆ తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్ల వరకు వచ్చారో వాళ్ళని వెనక్కి పంపించినట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు అందుబాటులో వచ్చాయి. మనకి ఆరాకు సంబంధించి వచ్చిన సర్వే ప్రకారం మనం ఒకసారి చూస్తే జిల్లాల వారీగా అలాగే నియోజకవర్గాల వారీగా మొత్తంగా టోటల్ సర్వే అయితే మనకు రావడం జరిగింది. ఈ సర్వేలో ఒక్కసారి గమనిస్తే బీఆర్ఎస్కి అలాగే బీజేపీ అలాగే అదర్స్ అలాగే కాంగ్రెస్ వీటన్నిటికీ కూడా కొన్ని సీట్లు ఎంతవరకు వస్తాయన్న ఒక సర్వే అయితే మనకి ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 41 నుంచి 49 వరకు ఈ యొక్క సర్వేలో సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 56 అలాగే బీఆర్ఎస్కి 48 అలాగే బీజేపీకి 10 అలాగే ఎంఐఎంకి 5 సీట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే గతంలో ఉన్న పోలింగ్కి ఇప్పుడున్న ప్రస్తుత పోలింగ్కి అయితే వ్యత్యాసం అనేది మనకి టోటల్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2018లో ఎలక్షన్స్ మనం ఒకసారి 2023 ఎలక్షన్స్తో ఒక్కసారి కంపేర్ చూస్తే బీఆర్ఎస్కి 88 సీట్లు అలాగే కాంగ్రెస్కి 19 అలాగే టీడీపీకి 2 అలాగే ఎంఐఎంకి 7 స్థానాలు బీజేపీకి 1 అలాగే ఇండిపెండెంట్కి 2 స్థానాలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోలింగ్ సరళిలో కూడా పెద్ద ఎత్తున చేంజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓటింగ్ శాతంలో కూడా పూర్తి స్థాయిలో చేంజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 73.74% వరకు పోలింగ్ అవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 5 గంటల వరకు జరిగిన పోలింగ్ని మనం ఒక్కసారి చూస్తే కేవలం 63.94% మాత్రమే ఓటింగ్ అనేది పోల్ అవడం జరిగింది. ఒక్కసారి పోలింగ్ ముగిసిన తర్వాత అనేకమైన సర్వేస్ అయితే మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి గమనించినట్టయితే బీఆర్ఎస్కి 48 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్కి 56 స్థానాలు ఆధిక్యంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీకి 10 స్థానాలు ఎంఐఎంకి 5 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ కూడా దీనికి సంబంధించి ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఆరాది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల వారీగా పోలింగ్ ట్రెండ్ అలాగే సేకరించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఖమ్మంలో 9 అలాగే వరంగల్లో 10 కరీంనగర్లో 8 ఆదిలాబాద్లో 5 అలాగే నిజామాబాద్లో 6 నల్గొండలో 10 మహబూబ్ నగర్లో 6 రంగారెడ్డిలో 7 మెదక్లో 6 హైదరాబాద్లో 6 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆరా తెలంగాణ ఎలక్షన్స్ 2003 ప్రీ పోలింగ్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు 41 నుంచి 49 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్కు 58 నుంచి 67 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి 5 నుంచి 7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మిగిలిన వారు ఇండిపెండెన్స్ అలాగే అదర్స్తో కలిపి వారికి కూడా 7 నుంచి 9 స్థానాలు వారికి దక్కే అవకాశం ఉంది. ఇక ఓట్ షేరింగ్ ఒకసారి గమనించినట్లయితే బీఆర్ఎస్కు 39.58% ఓటింగ్ శాతం అయితే ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్కి 41.13% ఓటింగ్ ఉంది. అలాగే బీజేపీకి 10.47 అలాగే ఇతరులకు 8.82% ఓటర్లు అయితే ఓట్ షేర్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. 5 గంటల సమయానికి 63.94% వరకు ఓటింగ్ అయితే నమోదవడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోలిస్తే ఓటింగ్ శాతం 10 కన్నా ఎక్కువగా 10% వరకు ఓటింగ్ శాతం అనేది నమోదవడం తగ్గింది. 2018లో మనం ఒకసారి చూస్తే బీఆర్ఎస్కు 46.8%గా ఓటింగ్ నమోదవగా ఇప్పుడు 40% వరకు 2023లో 40% మాత్రమే ఓటింగ్ నమోదవడం జరిగింది. అలాగే కాంగ్రెస్కి 28.43% 2018లో నమోదు కాగా ఇప్పుడు 37.5% వరకు ఈ యొక్క ఓటింగ్
షేర్ అనేది ఓటింగ్ శాతం అనేది కాంగ్రెస్ పెరిగింది. 28 నుంచి ఒకేసారిగా ఈ ఎలక్షన్స్కి 37 వరకు కాంగ్రెస్ అయితే తన ఓట్ బ్యాంక్ని పెంచుకోవడం జరిగింది. బీజేపీ చూసుకున్నట్లయితే 2018లో 6.98% ఓటింగ్ నమోదు చేసింది. అలాగే బీజేపీ ఇప్పుడు 14%, అంటే మోర్ దెన్ 50% కన్నా ఓటింగ్ శాతం పుంజుకుంది అని అయితే చెప్పాలి. ఇక ఎంఐఎం గతంలో 2018 ఎన్నికల్లో 2.71%గా ఉండగా ఇప్పుడు 2.75%గా ఓట్ షేర్ అనేది ఓటింగ్ పెరగడం జరిగింది. అలాగే మిగిలిన వారు చూసుకున్నట్లయితే గతంలో ఇండిపెండెన్స్కి అదర్స్కి 15.08% ఓటింగ్ ఉండగా ఇప్పుడు 5.7%, అంటే ఇతరులకి ఇండిపెండెంట్లకి ఓటింగ్ శాతం అయితే ఈ ఎలక్షన్లో తగ్గినట్టు స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది.